హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోహిణి ప్రెగ్నెంట్ అని అందరి ముందు చెప్పి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మీనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సుమతి అయితే కాల్ చేస్తుందన్నమాట. సుమతి కాల్ చేసి, అక్క నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, నాకు మంచి గ్రేడ్ వచ్చింది అని చెప్పి అయితే తన గుడ్ న్యూస్ అయితే తను మీనాతో షేర్ చేసుకుంటుంది. మీనా అంటుంది, ఏం మాట్లాడుతున్నావు సుమతి, చాలా అసలు ఆశ్చర్యకరమైన విషయం, చాలా సంతోషంగా ఉంది నాకు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు అంటే అదేంటక్క నేను పాస్ అవుతానని నువ్వు అనుకోలేదంటే, లేదమ్మా నువ్వు పాస్ అవుతావని నేను అనుకున్నాను, కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఊహించినంత గుడ్ న్యూస్ చెప్పావు నువ్వు, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తను కన్నీళ్లతో ఆనంద బాష్పాలు అయితే వస్తూ ఉండి, అయితే ఇంతలో బాలు మీనా దగ్గరికి అయితే వస్తాడు. వచ్చేసరికి మీనా మీనా అని పిలుచుకుంటూ వచ్చేసరికి మీనా కళ్ళమ్మ నీళ్ళు చూసి, ఏమైంది మీనా, నిన్ను ఎవరేమైనా ఏమన్నా అన్నారా అని చెప్పి చాలా కోపంగా అయితే అడుగుతూ ఉంటాడు. లేదండి నన్ను ఎవరు ఏమనలేదని చెప్పి తను గుడ్ న్యూస్ చెప్పబోతుండగా, ఎవరు ఫోన్ ఇటు అని చెప్పి ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ తీసుకునేసరికి హలో అనేసరికి, హలో బావా అని చెప్పి సుమతి అంటది. ఏమైంది సుమతి, మీ అక్క ఎందుకు ఏడుస్తుంది, ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి అయితే అడుగుతాడనమాట. వాళ్ళు అడిగేసరికి, లేదు బావా నేను ఇలా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, అక్క ఆ విషయమే సంతోషపడుతుంది అనుకుంటా అని చెప్పి అంటాడు. ఇంకా ఆ విషయం చెప్పగానే బాలు కూడా చాలా సంతోషపడతాడు. అవునా సుమతి, కంగ్రాచులేషన్స్, చాలా గుడ్ న్యూస్ చెప్పావు నువ్వు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అనేసరికి అవును బావా అని చెప్పి అంటుంది. అయితే సరే మీరంతా ఇక్కడికి రండి, లేదా నేనన్నా అక్కడికి వస్తాను, మంచి పార్టీ చేసుకుందాం మనం అని చెప్పి బాలు అంటాడు. లేదు నేనే వస్తానులే బావా అని చెప్పి అంటాడు. అందరినీ తీసుకురంటే, లేదు లేదు నేనే వస్తాను అని చెప్పి అంటాడు. సుమతి అంటుంది. ఇంకా అలా అనేసరికి సుమతి తను పాస్ అయిన విషయం చెప్పాలని చెప్పి అక్కడికి ఇంటికే వస్తానని చెప్పండి. ఈలోపు ఇంకా మీనా అయితే ఇంట్లో వాళ్ళందరితో షేర్ చేసుకుంటుంది. మా చెల్లి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయితే షేర్ చేసుకుంటుంది. షేర్ చేసుకునేసరికి అదేదో పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెట్టినట్టు చెప్తావేంటి అని చెప్పి ప్రభావతి వెటకారంగా అంటుంది. అయ్యేసరికి కష్టపడి సాధించిన వాళ్ళకి ఏదైనా చిన్న విషయమైనా సరే గొప్ప విషయమే, నీ కొడుకులాగా అయితే మేమేం కాదు కదని చెప్పి అయితే బాలు తిరిగి వెంటనే కౌంటర్ ఇస్తాడన్నమాట. ఏం చేస్తుంది, వీళ్ళ మీద మాట కూడా పడినవాడు వీడు అని చెప్పి అయితే ప్రభావతి ఏం చేయలేక నిరుత్సాహంగా మొహం అయితే పక్క పెట్టుకుంటుంది. ఇంకా పెట్టుకునేసరికి అవునా సత్యం అంటాడు. అవునమ్మా చాలా సంతోషకరమైన విషయం చెప్పావు, నిన్న మొన్నటి వరకు చాలా చిన్నపిల్ల, కానీ ఇప్పుడు ఒక పొజిషన్కి వెళ్ళబోతుంది, తాను ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతుంది, చాలా సంతోషం అని చెప్పి సత్యం ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో మీనా వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళ ఇంటికి వస్తుందన్నమాట. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి, అక్క నాకు ఇలా రేపొద్దున ఇంటర్వ్యూ పడింది, పలానా మెటర్నిటీ హాస్పిటల్, పలానా లొకేషను, నువ్వు కూడా నాకు తోడుగా రావా అక్క ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి కాల్ కూడా వచ్చింది నాకు, రేపొద్దున ఇంటర్వ్యూ, నువ్వు నాకు తోడుగా రావా అని చెప్పి అడుగుతుందన్నమాట. సరే వస్తానమ్మా అని చెప్పి అంటుంది. అనేసరికి ఇంక ఇంట్లో వాళ్ళు కూడా సరే అంటారు. అయితే ఇంకా రోహిణి వాళ్ళ ఫ్రెండ్తో అయితే మాట్లాడుతుంటే ఇలా నా కొడుకుని ఇలా దత్తత తీసుకోవాలనుకుంటున్నారు మీనా వాళ్ళు, ఎలా ఈ దత్తత ఆపాలో కూడా నాకు తెలియట్లేదు, ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వమని అడుగుతుందన్నమాట వాళ్ళ ఫ్రెండ్ని. అడిగేసరికి, ఇందులో ఆలోచించడానికి ఏముందే, మరి నువ్వేమో వాడిని అక్కడ వదిలేసొచ్చు, మరి నువ్వు నిజం చెప్పలేని పరిస్థితి, కనీసం నువ్వు ఈలోపు ప్రెగ్నెంట్ అని అయితే మీ బంధం బలపడుతుంది, అప్పుడు నీ కొడుకు గురించి నువ్వు అత్తింట్లో రివీల్ చేసినా సరే మీ హస్బెండ్ మీ అత్తగారు యాక్సెప్ట్ చేయొచ్చు, నీ వైపే అంత మిస్టేక్ కనిపించేలాగా ఉంది అని చెప్పి అంటుంది. అవునే పెళ్ళైపోయి 1 year అవుతుంది, నేను కూడా అసలు సెకండ్ బేబీ గురించి ఆలోచించలేదు, దట్టు చింటూ పుట్టి కూడా 7 years అయిపోతుంది కదా, ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత నేను ఏ డెసిషన్ అనేది తీసుకుంటాను అని చెప్పి అయితే అంటుంది. అయ్యేసరికి పలానా చోట బాగా చూస్తారు, ఆ హాస్పిటల్లో మెటర్నిటీ బేబీస్ గురించి అయితే బాగా చెకప్ చేసి చెప్తారని చెప్పి అయితే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. సరేనే రేపొద్దున మరి ఆ హాస్పిటల్కి వెళదాం మనము, ఆ లొకేషన్ డీటెయిల్స్ అవన్నీ నాకు పెట్టు, ఇద్దరం కలిసి వెళ్దాం, నువ్వు కూడా నాకు తోడుకు రా అని చెప్పి అడుగుతుంది. సరే వస్తానని చెప్పి రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే అంటుంది. అయితే నెక్స్ట్ డే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని చెకప్ కోసం అదే హాస్పిటల్కి వెళ్తుంది. అలాగే సుమతి కూడా వాళ్ళ సిస్టర్ మీనాని తీసుకుని అయితే అదే హాస్పిటల్కి ఇంటర్వ్యూకి అయితే వెళుతుంది. కానీ ఎవరిని ఒకరికొకరు అయితే ఇంకా చూసుకోపోరికి ఇంకా సుమతి అయితే
ఇంటర్వ్యూకి అయితే వెళ్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు మీనాకైతే ఇలా పువ్వులు కావాలని చెప్పి అయితే తన షాప్కి ఇలా ఆర్డర్ అయితే వస్తుంది, ఒక బిగ్ ఆర్డర్ అయితే. వెంటనే రావాల్సి వస్తుంది. వెంటనే రావాలండి, మీరు ఇలా ఆర్డర్ కావాలి మాకు అని చెప్పి అయితే అడుగుతారన్నమాట. సరే అండి నేను వస్తానని చెప్పి అంటుంది. ఇంతలో సుమతి ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకుని బయటకు వస్తుంది. ఏమైంది, రిజల్ట్ ఏమన్నారు, జాయినింగ్ ఓకే అన్నారు అని చెప్పి మీనా అడుగుతుంది. ఇంకా చెప్పలేదక్క, వెయిట్ చేయమన్నారు, ఒక 1 అవర్ దాకా పడుతుంది మీరు అని చెప్పి అంటుంది మీనాతో. వెయిట్ చేద్దాం అక్కంటే నాకు ఇలా ఆర్డర్ వచ్చింది, నేను వెళ్ళాలి, మరి హాఫ్ అన్ అవర్గా ఎలాగ ఇంటర్వ్యూ అయిపోయింది కదా, రిజల్టే కదా, నువ్వు వండి చూసుకుంటావా అని చెప్పి మీనా అంటుంది. చూసుకుంటాను అక్క, నువ్వు వెళ్ళి అది చూసుకో, అయిపోయింది కదా ఇంటర్వ్యూ, ఎలాగూ రిజల్ట్ ఏంటనేది నేను నీకు కాల్ చేసి చెప్తానని చెప్పి అయితే అంటుంది. ఇంకా సరే అని చెప్పి జాగ్రత్త అని చెప్పి మీనా అయితే అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళేసరికి తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సుమతి కూడా ఇలా రోహిణి కూడా ఇలా చెకప్ చేయించుకుని ఇలా సెకండ్ బేబీ అని చెప్పి తన డీటెయిల్స్ అయితే డాక్టర్కి చెప్తుంది. ఓకేనండి, ప్రాబ్లం ఏం లేదు, మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, అది కొంచెం మీరు తగ్గించుకుంటే బెటర్, మీకు మెడికేషన్ ఇస్తాను నేను, ట్రీట్మెంట్ అది మంచిగా చేసిన తర్వాత మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోండి అని చెప్పి అయితే ట్రీట్మెంట్కి ట్యాబ్లెట్స్ అవి రాసి ఇస్తుంది. అయితే రోహిణి అలా ట్యాబ్లెట్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం అయితే సుమతి చూసేస్తుంది అన్నమాట. సుమతి చూసేసరికి వెంటనే ఇంకా అలా మీనాకి కాల్ చేసి చెప్తుందన్నమాట. అక్క నాకు ఇలా ఇంటర్వ్యూ ఓకే అయింది, నాకు జాబ్ వచ్చింది, జాయినింగ్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి, నన్ను జాయిన్ అవ్వమన్నారు, గుడ్ న్యూస్ చెప్తుందన్నమాట. చెప్పేసరికి కంగ్రాచులేషన్స్ సుమతి, చాలా సాధించావు నువ్వు, ఎలాగైతే నేను చాలా సంతోషపడుతున్నాను నీ విషయంలో అని చెప్పి అయితే చెప్తుంది. నిన్న మొన్నటి వరకు జస్ట్ సైకిల్ మీద వెళ్ళే చిన్నపిల్లవు నువ్వు, ఇప్పుడు ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళావు, నీ గెలుపుని చూసి నేను చాలా గర్వపడుతున్నాను, నీ ఒక సిస్టర్గా అని చెప్పి చెప్తుందన్నమాట. ఇంకా సరే అని చెప్పి ఫోన్ పెట్టేపోతుంటే అక్క నీకు ఒక విషయం చెప్పాలి, ఇలా నేను హాస్పిటల్లో ఉండగా ఇలా రోహిణి వచ్చింది, ఇలా చెకప్ కోసం వచ్చింది, మేబీ ప్రెగ్నెంట్ అనుకుంటా, తను ఇంకా మీకు ఇంట్లో చెప్పలేదా అని చెప్పి చెప్తుంది. అవునా, చాలా గుడ్ న్యూస్ చెప్పావు, నేను వెంటనే ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తానని చెప్పి కాల్ కట్ చేసి స్వీట్ అయితే రెడీ చేస్తుంది మీనా. ఎందుకు స్వీట్ రెడీ చేస్తున్నావు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అయితే అడుగుతారన్నమాట. అడిగేసరికి అందరికీ పనిచేసిన తర్వాత ఈలోపు రోహిణి కూడా వస్తుంది. వాళ్ళ సిస్టర్కి జాబ్ వచ్చింది కదా సుమతికి, ఆ విషయం చెప్తాక అనుకుంటా స్వీట్ చేసి ఉంటుంది నాన్న అని చెప్పి బాలు అంటాడు. స్వీట్ మా చెల్లి కోసం కాదు, రోహిణి కోసం అని చెప్పి అంటుంది. ఈలోపు రోహిణి కూడా షాక్ అవుతుందన్నమాట. నా కోసం, నాకేంటంటే నువ్వు ఎలాగో గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు కదా, నువ్వు ప్రెగ్నెంట్ కదా అని చెప్పి అయితే మీనా అనేస్తుంది అన్నమాట. నేను ప్రెగ్నెంట్ అని నీతో చెప్పానా అని చెప్పి అంటుంది. నువ్వు వెళ్ళావు కదా అని చెప్పి, హాస్పిటల్కి వెళ్ళావు కదా, చెకప్కి వెళ్ళావు కదా, నాకు ఆ విషయం తెలిసింది అని చెప్పి అంటుంది. అనేసరికి ఈలోపు ప్రభావతి, అదేం రోహిణి, నీవు ప్రెగ్నెంట్ అయితే నాకు కదా ముందు చెప్పాలి, అంటే మీనాకి ఇచ్చే వాల్యూ కూడా నాకు ఇవ్వవా, ఏరా మనోజ్, నువ్వు కూడా చెప్పవా నాకు, నేనంత కాందాన్ని అయిపోయాను మీకు అని చెప్పి అయితే ప్రభావతి సీరియస్ అవుతుందన్నమాట. ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది రోహిణి. ఎందుకు, నేను అసలు ప్రెగ్నెంటే కాదు, నేను ప్రెగ్నెంట్ అని నువ్వెలా డిసైడ్ చేస్తావు, నేను చెప్పకుండా అని చెప్పి రోహిణి సీరియస్ అవుతుంది. నువ్వు పలానా చోటకి హాస్పిటల్కి వెళ్ళావుగా మెటర్నిటీ కోసం అని చెప్పి అంటుంది. అనేసరికి అవును, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని చెప్పి ప్రభావతి రోహిణిని అడుగుతుంది. అంటే పెళ్ళయి 1 year అయింది కదా అత్తయ్య, అందుకే చెకప్ కోసం వెళ్ళాను, ఇంకా కన్సీవ్ అవ్వలేదు ఏంటని చెప్పి అని అన్నాను. నా పెద్ద కోళ్ళు ఏం చేసినా కరెక్టే, మీరే ఇంకా పిల్లల గురించి ఏమీ ఆలోచించలేదు, నా వారసుల కోసం నా రోహిణి ఎప్పుడు ఆలోచిస్తుందని చెప్పి రోహిణిని చూసి ప్రభావతి అయితే చాలా మురుసుకుంటుంది. అయ్యేసరికి ఇంకా మీనదే తప్పేసరికి కొంచెం అందరు కోపంగా ఉండేసరికి నేనైతే అక్కడి నుంచి వెళ్ళిపోయి సుమతికి కాల్ చేస్తుంది అన్నమాట. సుమతికి కాల్ చేసి ఇలా ప్రెగ్నెంట్ అనుకున్నాం కదా, తను మామూలుగా చెకప్కి వెళ్ళిందంటే జనరల్ చెకప్కి, నేనే తొందరపడ్డాను అని చెప్పి జరిగిన విషయం అంతా సుమతి అయితే చెప్తుంది. సుమతి, అవునా అక్క, నేను చెకప్కి వచ్చింది అనేసరికి ఇలా అనుకున్నాను, అయినా నేను తన రిపోర్ట్స్ చూశాను, తను సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నానని చెప్పి రాసి ఉంది అక్కడ అని చెప్పి అంటుంది. అయ్యేసరికి అదేంటి రిపోర్ట్స్లో, తను ఇప్పుడు పెళ్ళయింది కదా, ఫస్ట్ బేబీ కదంటే, లేదక్క సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నానని రిపోర్ట్స్లో రాసి ఉంది, నేను ఆ రిపోర్ట్స్ నేనే చదివాను క్లియర్గా అని చెప్పి మీనాతో చెప్తుంది. అయితే నిజం తెలుసుకున్న మీనా రోహిణిని అడుగుతుందా లేదా ఇంట్లో వాళ్ళకి చెప్తుందా అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. నిజం తెలుసుకున్న మీనా ఏం చేయబోతుంది, ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పబోతుంది అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.